హాయ్, నేను సతీష్. ఓటింగ్ వేశారా? మీకు ఎవరైనా కనెక్ట్ అయ్యారా ఈ సీజన్లో? అయితే ఎవరికి ఓటు వేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరు అర్హులు అనుకుంటున్నారు ఎటు బిగ్ బాస్ చెబుతాడు కదా, ఎవరు అనర్హులో చెప్పి మీరు నామినేట్ చేయండి. అలాగే మీరు కూడా ఎవరు అనర్హులో చెప్పి కామెంట్ చేయండి. ఎవరు ఈ వారం సేవ్ అవ్వాలనుకుంటున్నారో, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. అట్లాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. ముందు ముందు అలా వెళ్తుంది. చాలామందికి నచ్చకపోవచ్చు, ఇంకా కనెక్ట్ కాలేదంటారు కొంతమంది. బట్ ఇంకా ఫస్ట్ 10 రోజులు కదా అయింది కనుక ముందు ముందు అయితే గేమ్లో ఇన్వాల్వ్ అయిపోతారు వాళ్ళు కూడా. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఓటింగ్ నిఖిల్ ఒక 28 నుంచి మరొక 1% పెరిగి 29% ఇట్లా అన్నింటిలో కలిపి ఓటింగ్ అయితే జరుగుతుంది. నేను అఫీషియల్ కూడా నాకు కొన్ని సోర్స్ ప్రకారం మిక్స్ చేసి చెబుతా ఉంటా. సో ఇతనికి 29% ఓవరాల్గా ఉంది. ఈ వారం సేఫ్ జోన్లో పక్కాగా ఉన్నాడు. ఈ వారం కూడా లాస్ట్ వీక్ అంతా మనమే అనుకున్నాం కదా, ఎందుకంటే ఒక టాస్క్లు ఇవ్వట్ల, పర్ఫార్మెన్స్ స్కోప్ ఇవ్వట్ల, స్క్రీన్ స్పేస్ దక్కట్లేదని ఈ వారం అయితే వచ్చిన టాస్క్లన్నీ కూడా వినియోగించుకున్నారు. వాళ్ళు పర్సనల్గా సర్వైవ్ కావడానికి ఇచ్చిన ఆ రేషన్ టాస్కుల్లో ఫెయిల్ అయినా అక్కడ త్యాగాలు చేద్దాం అనుకున్న అమ్మాయిలు ఉన్నారని. బట్ ఇక్కడ ఈ ప్రైజ్ మనీ టాస్కుల్లో మాత్రం ఈ వీళ్ళ కాంబినేషన్ ఏదైతే ఉందో, క్లాన్ మణికంఠ అండ్ ఇతను పర్ఫార్మెన్స్ చేయడంతో వీళ్ళు ఖచ్చితంగా అడ్వాంటేజే. ఆల్మోస్ట్ ఒక 4 టాస్కుల్లో విన్ అయిపోయి 2,40,000 వరకు ప్రైజ్ మనీ వీళ్ళైతే పెంచుతారు. పెద్ద క్లాన్ దగ్గర ఉన్న ప్రైజ్ మనీ యాడ్ చేస్తారు కనుక ఈ ఎఫెక్ట్స్. అట్టాగే మరొక వైపు ఏమో కడుపు మాడుతూ మండుతూ చిన్న క్లాన్ అని షాపింగ్కి తక్కువ టైం ఇచ్చి, అలాగే ఆపర్చునిటీస్లో కూడా తక్కువ ఇచ్చినా సరే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఇదంతా ఓటింగ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఆయనకి సింపతి కూడా వర్కౌట్ అయ్యిద్ది. ఆకలితో ఉంటూ పైగా బిగ్ బాస్ కూడా దోశ ఏదో తింటే ఇలా వద్దని చెప్పడం, పనిష్మెంట్ చేయడం, అన్నీ కూడా ఈ 2-3 డేస్ నుంచి జరుగుతున్న ఈ టాస్కుల్లో వాళ్ళ ఎమోషన్స్ ఇవన్నీ చూస్తే వర్కౌట్ అయింది. సో పర్సంటేజ్ బాగానే ఉంది. తర్వాత విష్ణుప్రియ 2వ ప్లేస్లో ఉంది. ఈమె కూడా 20% కొద్దిగా పెరుగుతూ ఉంది డే బై డే. ఈ వారం స్టార్ట్ అయ్యే సమయానికి 16-19 ఉంటే అలా 17-18 అయింది, 18-19 అట్ట పెరుగుతూ 20% ప్లస్సే ఉంది, పైనే ఉంది. ఈ అమ్మాయి కూడా ఈ టాస్కుల్లో భాగంగా ఆ పూల్ టాస్క్లో విన్ అయ్యింది. అమ్మయ్య, నాకు సాటిస్ఫాక్షన్ అనింది. అలాగే చైల్డిష్ మెంటాలిటీతో ఉంటుంది ఈ అమ్మాయి పట్ల. యష్మి కూడా గట్టిగా మాట్లాడడం, సిగ్గు ఉండాలి ఇలాగ అడుగుతారని లెక్క, ఇవన్నీ మాట్లాడడం చూస్తే ఏంటి ఈ అమ్మాయి ఎలా అనేస్తున్న లెక్క. అది అపోనెంట్ ఉండే వాళ్ళకి కూడా కొంత ప్లస్ పాయింట్ అయింది. ప్రస్తుతానికి విష్ణుప్రియ కూడా మంచి ఓటింగ్తోనే ఉంది. సెకండ్ ప్లేస్లో పక్క సేఫ్ జోన్, నో డౌట్. థర్డ్ ప్లేస్లో మణికంఠ. ఇతనికి కూడా ఒక 1% పెరిగింది, 16%తో ఉన్నాడు. ఇతడు ఏంటంటే ఆకలితో ఉన్నాడని ఒక సోనియానో లేకపోతే ఒక యష్మినో ఎవరో ఒకరు ఏదో ఇండైరెక్ట్గా పెడదాం, లేదా బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తాడని సరే, అమ్మ మీరు డైరెక్ట్ వద్దు, ఇండైరెక్ట్గా వద్దు, బిగ్ బాస్ ఏమో అమాయకుడు కాదు, చూస్తాడు మళ్ళీ పనిష్మెంట్ ఇస్తాడు. ఈ టాస్క్లు ఆడి గెలిచి కూడా మళ్ళీ ఇలా ప్రైజ్ మనీ మీద పనిష్మెంట్ కటింగ్ అయిపోతే ప్రయోజనం ఏముంటుంది. సో వద్దు, మీరు మీ ఫుడ్ని ప్రొటెక్ట్ చేయండి, గట్టిగా దాచిపెట్టుకోండి, మేము అటాక్ చేస్తాం, మీరు డిఫెండ్ చేసి అలా సంపాదించుకుంటే బెస్ట్ తప్ప నాకు అక్కర్లేదని చెప్పడం. ఆ రాగి జావ తాగుతూ ఉడకబెట్టిన కూరగాయలు తింటూ టాస్కుల్లో మళ్ళీ ఇతడు స్పెల్లింగ్ టాస్కులు కూడా పర్ఫామ్ చేయడం మెయిన్ యష్మి వల్ల కూడా ఇతనికి చాలా మేలు జరిగిందని చెప్పొచ్చు. ఆ సీతతో ఆడిన టాస్క్లో ఆమె అన్ఫైర్ డెసిషన్ తీసుకుంది. క్లియర్గా 250 గ్రాముల మరమరాలు తేవాలనేటప్పుడు 290 ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇతనికి ఇచ్చుంటే బాగుండేది. కానీ ఆమె ఇతనికి కాకుండా ముందే చెప్పింది, దగ్గరగా ఉన్న ఇస్తావంటే ఓకే ఇస్తాననింది, నియర్ బై అంటే యాక్సెప్టెడ్ అనింది. తీరా వచ్చేసరికి ఏమో సీత కూడా అడిగింది, బట్ అక్కడికి వచ్చేసరికి అబ్బాయి లేదు, ఇద్దరు ఫెయిల్ అయినది. ఇది 100% రాంగ్. అది అక్కడ మనకంటే వాళ్ళకి ఇచ్చి ఉంటే టై అయ్యి ఉండేది. అప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ ఆడించేవాడు బిగ్ బాస్, లేకపోతే ఏం జరిగేది. కానీ మొత్తానికి అది కూడా మనకంటే ప్లస్ అయ్యో ఇలా చేసిందే ఈ అమ్మాయి అని లెక్క. అది కూడా మంచిదే అయింది. సో ప్రస్తుతానికి 16% ఉంది. తర్వాత ఇప్పుడు నేను చెప్పాక నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ ఈ ముగ్గురు కలిపి 65% ఓటింగ్ తెచ్చుకుంటే మిగిలిన 5 కలిపి 35%, 5 కలిపి 35% కూడా మన నాగార్జున వీకెండ్లో చెప్పినట్టుగా పాసు ఫెయిల్ యావరేజ్ అన్నాడు కదా. సో మొత్తానికి పాస్ అవ్వడానికి కూడా 5 కలిపి 35% కూడా ఓటింగ్ అయితే లేకుండా వెనకబడతా ఉన్నారు. సో ఈ 35 వేలలోనే వెనకబడి ఉన్న వాళ్ళనే ఈ 5లోనే ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఇందులో మరి ఎవరో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారంటే ఈ 5లో బెటర్గా ఓవరాల్గా 4th ప్లేస్లో నైనిక ఉంటుంది. ఈ అమ్మాయి కూడా ఫస్ట్ పర్వాలేదు అనిపించింది, 7, 9, 7, 8, 9 అట్లా వచ్చింది. ఫైనల్గా ఇప్పటికి చూసుకుంటే ఒక 8% ఓటింగ్ అయితే ఉంది, బట్ సేఫ్ జోన్లో ఉంది. ఈమె కూడా కొద్దిగా డల్ అయింది. ఎందుకు ఫస్ట్లో మెరుపు తీగలా కనిపించి చకా ఆడింది టాస్క్లన్నీ కూడా. ఆ పాయింట్స్ చేవడం కానీ చీఫ్గా మళ్ళీ ఈ 2 రోజుల్లో కొద్దిగా స్క్రీన్ స్పేస్ తగ్గుతుంది. ఏదో ఒకటి గొడవలు ఉండట్లే, లేకపోతే ఏదో ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఉండట్లే, కంటెంట్ కూడా డల్ అయ్యింది. సో ఓటింగ్ ఆటోమేటిక్గా ఏ కంటెస్టెంట్కైనా డౌన్ అవుద్ది. ఈ అమ్మాయికి 8% ఉంది. 5వ ప్లేస్లో పృథ్వీ.
పృథ్వీ ప్రిన్స్ రాజ్ శెట్టి ఇతడు పర్వాలేదు బెటర్గా ఉన్నాడు. 7వ స్థానం నుంచి 5వ ప్లేస్కి అయితే ఇతను వచ్చేసాడు. కొద్దిగా ఆ స్పార్కు ఫైర్ ఉంది. ఈ స్పెల్బీ జరిగేటప్పుడు సీతతో స్టార్టింగ్ అయ్యేటప్పుడు కూడా గొడవలు పడతాడు. నేను ఎందుకు మాట్లాడకూడదు, నేను మాట్లాడొద్దు అన్నారా, సరే టాస్క్ ఆయన అనౌన్స్ చేసేటప్పుడు పలానా పదం చెప్పేటప్పుడు ఇది మాట్లాడడం కానీ ముందు మాట్లాడొద్దు ఎందుకు అంటావు అంటే ఏదో ఫైర్ ఉంది. ఇది గేమ్ లాగా ఆడంటే ఇక్కడ పర్సనల్గా ఎందుకు ఫీల్ అయిపోతారు, ఎమోషనల్గా ఎందుకు ఫీల్ అయిపోతారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని మేము టాస్క్లో చేస్తాం, మీరే ఎందుకు అంత ఇగో ఫీల్ అయిపోతున్నారు, టాస్క్కి గేమ్కి పర్సనల్కి మీకు తేడా తెలియదు, డిఫరెన్స్ తెలియదు అని అంత ఫైర్ ఉంది. సంథింగ్ ప్రూవ్ చేసుకున్న ట్రాక్ అయితే బాగానే ఉంది. చిన్న మైనస్ ఏంటంటే కరెక్ట్గా ఇప్పుడు మన తెలుగు పీపుల్ కన్వే చేసినంత పర్ఫెక్షన్ పాయింట్ పెట్టలేకపోవచ్చు కానీ థాట్ అయితే ఉంది. సో అలాంటప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు లాస్ట్ సీజన్లో అయిన ప్రిన్స్ ఎవరు ఎలా అయితే తెలుగు చాలా ఇబ్బంది, అతనితో పోల్చుకుంటే ఇతను బెటర్, చాలా బెటర్. సో మొత్తానికి ఇందులో ఇతరులో ఏదో ఉంది కంటెంట్ అని లేక ఆడియన్స్ గమనించడం అనేది చూస్తూ ఉంటే పైగా ఈరోజు ఇతనికి కూడా ఈ వ్యాక్సింగ్ టాస్క్ కూడా ప్లస్ పాయింట్ అయ్యిద్ది. అది వెంట్రుకలు లాగుతుంటే చుక్కలు కనబడతాయి, ప్రాణాలు పోయినంత పని అయ్యిద్ది, వీళ్ళ వల్ల ఆడిపోతుంది అయ్యి బాబాయ్ అన్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మంచిదే అయ్యింది. ప్రస్తుతానికి బెటర్గా ఉన్నాడు. నేను చెప్పినట్టుగా 7వ స్థానం నుంచి ఏకంగా 5వ ప్లేస్కి వచ్చి సేఫ్ జోన్లో ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఏంటి కిర్రాక్ సీత, ఈ అమ్మాయి కూడా పర్వాలేదు ఆఖరి ప్లేస్ నుంచి కొద్దిగా బెటర్గా వచ్చి 6వ ప్లేస్ ప్రస్తుతానికి వచ్చింది. ఇంకా ఇవాళ రేపు నైట్ వరకు ఓటింగ్ ఉంది కనుక ఎవరైనా వేయొచ్చు. ఈ అమ్మాయి కూడా ఒక 1% పెరిగింది, బెటర్గానే ఉంది. నిన్న దెబ్బ తగలు ఇవన్నీ కావచ్చు. తర్వాత ఇంకా సీత అండ్ శేఖర్ భాష ఈక్వల్ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఈ అమ్మాయి కూడా 7 వచ్చినా 1% పెరిగినా పృథ్వీతో పోల్చుకుంటే తక్కువ ఉంది. అతనికి ఈవిడి కంటే బెటర్గా ఉన్నాడు. 6వ ప్లేస్లో సీత ఉండింది. ఇతను శేఖర్ భాష ఆల్మోస్ట్ ఈక్వల్ అని కూడా చెప్పొచ్చు. ఇద్దరు కూడా ఓటింగ్ అటు ఇటుగా 7% అటు ఇటుగా ఉంది. ఇతను కూడా ఒక 1% తగ్గిపోయాడు శేఖర్ భాషకు కూడా. ఎందుకంటే ఈ వారం అసలు ఎక్కడ కనిపించాడు ఆయన. నిన్న ఒక టాస్క్కి సంచాలకి వ్యవహరించాడు, నిమ్మకాయల టాస్క్. ఆ తర్వాత నామినేషన్ తర్వాత అయిపోయిన తర్వాత ఎక్కడ మనిషి ఉన్నాడో లేదన్నట్టు అయిపోయారు. స్క్రీన్ స్పేస్ దక్కించుకోకపోతే మరి ఏదో ఒకలాగా అటెన్షన్ గ్రాప్ చేసుకోవాలి ఆడియన్స్ నుంచి, అదైతే ఫెయిల్ అవుతా ఉన్నాడు. సో ఓటింగ్ అయితే తగ్గింది. 5వ స్థానంలో ఉండి ఆయన 7వ స్థానానికి వచ్చాడు. గల్లంత అయిపోయింది చెప్పొచ్చు. నామినేషన్ అయిపోయిన తర్వాత నామినేషన్లు ఫైర్ బాగా కనిపించాడు, చెప్పాడు పాయింట్లు అనుకున్నా కానీ ఆ తర్వాత ఏదో ఎంటర్టైన్ చేయడమో, ఫైర్ అవ్వడమో, ఫ్రస్ట్రేట్ అవ్వడమో, అరవడమో, గెంతడమో, కెలకడమో, ఏదో కెలికిఫై ఏదో ఒకటి చేయాలి తప్ప తగ్గిపోయాయి. ఇక లాస్ట్లో ఆదిత్య బొమ్మ ఉన్నాడు. ఇతను కూడా 5 to 7% ఎట్లా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ 5 to 7% తగ్గింది 1%, స్పెషల్ 6%తో లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఇతను. 6వ స్థానం నుంచి ఆఖరి స్థానంకి వచ్చేసాడు. సో ఇతను కూడా అంతే. ఆ నామినేషన్ అప్పుడు చెప్పాడు, ఆ తర్వాత 3 రోజులు ఎక్కడ ఉన్నాడు అని టైపు ఈరోజు పల్పి టాస్క్ ఇచ్చాడు, పర్ఫామ్ చేసుకునే దానికి స్కోప్ వచ్చింది, ఆ టాస్క్ కూడా. బట్ టాస్క్లో గెలిపోవడం కాకుండా ఆ ఎఫెక్ట్ పెట్టడం కానీ, ఆ స్క్రీన్ స్పేస్ దక్కించుకున్నప్పుడు ఎమోషన్ అయ్యారు, ఇవన్నీ చూస్తారు కనుక మొత్తానికి ఈ శేఖర్ భాష ఆదిత్యం హౌస్లో ఉన్నారా లేరా అనే పరిస్థితి అయిపోతుంది వాళ్ళు. అందువల్ల ఆడియన్స్ దగ్గర రీచ్ తగ్గుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోలేకపోతున్నా, వెనకబడతా ఉన్నారు. మిగతా గొడవలో కంటెంట్ ఏదో వాడు. సో మొత్తానికి ఈ రకంగా చూసుకుంటే ఈ లాస్ట్ స్టేజ్లో సీత పృథ్వీ కూడా కొద్దిగా మెరుగైన స్థానానికి వస్తే వీళ్ళిద్దరు మెరుగు నుంచి కొద్దిగా తరుగు స్థానానికి అయితే వచ్చే పరిస్థితి ఉంది. సో వీళ్ళలోనే ఎలిమినేషన్ అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక మన న్యూస్ బౌల్ కమ్యూనిటీలో కూడా ఒపీనియన్ పోల్ పెడితే ఒక 19,000 వరకు ఓటు వేశారు. మీరు కూడా అక్కడ కూడా ఓటు వేయండి, అట్లాగే షేర్ కూడా చేయండి. అందులో నిఖిల్ లేదా విష్ణుప్రియ లేదా నాగమణి కంటే 63% వేశారు. ఆ తర్వాత శేఖర్ భాష లేదా నయనిక కోసం ఒక 16% మంది వేస్తే, కిర్రాక్ సీతకి 8%, ఆదిత్య బొమ్మకి 7%, పృథ్వీరాజ్కి అయితే 6% వేస్తారు. మరి మీరు కూడా అక్కడ ఓటు వేయండి. అలాగే ఈ వీడియోస్కి లైక్ కామెంట్స్ కూడా చేయండి. లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది కనుక మీ నుంచి అడిగే ఒకే సపోర్ట్ ఏంటంటే లైక్స్ చేస్తే ఎక్కువ అప్డేట్స్ చాలా ఎర్లీగా ఫస్ట్ బెస్ట్ మీతో షేర్ చేసుకుంటా. ఈ టాస్క్లకు సంబంధించి, టాస్కుల పర్ఫార్మెన్స్కి సంబంధించి, అలాగే ఏ క్లాన్ ఎంత సంపాదించారు అన్నీ కూడా ఇప్పటికీ ఒక వీడియో అప్లోడ్ చేసి 2 వీడియోలు అప్లోడ్ చేసి ఫుల్ డీటెయిల్స్తో నెక్స్ట్ మరొక క్రేజీ అప్డేట్స్తో మరొక వీడియోలో షేర్ చేసుకుని ప్రతి వీడియోలో కూడా కొత్త అప్డేట్స్, ఇంకొన్ని లీక్స్ అన్నీ దానికి నా అనలైజ్ అన్నీ ఉంటాయి కనుక మిస్ కాకండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ కామెంట్ మర్చిపోకండి.